ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇద్దరం దేవుని వాక్యం నుంచి అపోస్తల కార్యములు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువును తండ్రి దేవుడు ఈ లోకానికి పంపినాడు అనే విషయం మనం ఎరగాల. మనకు చాలాసార్లు తెలిసినప్పటికీ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు అపనమ్మకం మనలో వస్తుంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి 2024 సంవత్సరాల ముందే శరీరధారిగా వచ్చినాడు. పాపులైన మన కొరకు తను శిలువ మీద బలి అయిపోయినాడు. పస్కా పశువుగా లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ఆయన చావడానికి వచ్చినాడు. ఈ లోకంలో ఎవరన్నా మనల్ని చంపుతారు అంటే ఆ తోవకు వెళ్ళం, మనకెన్నో అపాయం ఉందంటే ఆ మార్గంలో వెళ్ళం. అట్లాంటిది ఈ యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు భూమి మీద ఉన్న మనుషులు ఇలా కొడతారు, ఇలా హింసిస్తారు, ఇలా సిలువ వేస్తారు, ఇలా దూషిస్తారు అని తెలిసినప్పటికీ వచ్చినాడు. యెషయా గ్రంథం 50:6 కొట్టు వారికి నా వీపును అప్పగించిన, పెరగవేవారికి నా చెంపలను అప్పగించిన, ఉమ్మివేవారికి నా ముఖము దాచుకొనలేదు అని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళారా, ఆయన అపారమైన ప్రేమ ఎట్లా అంటే సిగ్గుతో అవమానంతో అవమానపరచబడవలసిన మన ముఖం మీద ఉమ్ము వేయించుకోవాల్సిన స్థానంలో యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించిన విధానం చూడండి. మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, ఆ నరకయాత నుండి, ఆ పాతాళం నుండి, ఆ పతనమైన స్థితి నుంచి లేపడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపితే, ఆయన మరణిస్తే, ఆయన పాతిపెట్టబడితే మనము విమోచింపబడ్డాం. మనల్ని ఎట్లా అంటే యేసుక్రీస్తులో ప్రతి వాణిని దుష్టత్వం నుండి మళ్లించడానికి మనం ఎట్లుంటామంటే దుష్ట ప్రజలం. ఈనాడు యేసుక్రీస్తుని అంగీకరింపబడినప్పటికీ మన ఆలోచనలో, మన యొక్క క్రియల్లో కొన్నిసార్లు దుష్టత్వపు తలంపులు వస్తుంటాయి. అయితే ఆ దుష్టత్వము మనలో నిండుగా ఉన్నప్పుడే, మనం దుష్టత్వంలో మునిగి ఉన్నప్పుడే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ దుష్టత్వం నుండి మనల్ని మళ్ళించి ఏం చేద్దాం అనుకున్నా అంటే మిమ్మును ఆశీర్వదించుటకంట. ఎంత విచిత్రమైన ప్రేమ చూడండి. మనము నిత్య నరకానికి ఆరని అగ్నిగుండానికి మనం పాత్రలమైతే అక్కడికి తీసుకొని ఆయన నిత్య జీవంలోనికి మనల్ని నడిపించి ఆ పరలోక పట్టణంలో, ఆ వైభవంలో, తన శరీరంలో, తన రక్తంలో పాలిచ్చి జీవగ్రంథంలో పేర్లు ఎక్కించుకొని ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేసి ఆయన సింహాసనం నందు మనల్ని కూర్చుంటే పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎంత ప్రేమమయుడు యేసు ప్రభు. ఈ ఉదయకాలం మౌనంగా ఎట్లుంటాం ప్రియమైన వాళ్ళారా? ఆరాధన చేయాలా? ఆయన మన కొరకు ఆ మరణంలోనికి, అంటే ఆ చచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏడికి వెళ్తారంటే ఆ యాతనకరమైన స్థలంలోనికి, పాతాళంలోనికి వెళ్తారు, మృతుల లోకానికి వెళ్తారు. ఆయన ఏం చేసినట్టే మరణంలోనికి వెళ్ళినాడు, పాతి పెట్టబడ్డాడు, ఈ మంటిలో పాతబడ్డాడు. తిరిగి 3వ దినమున పునరుత్థానుడై సజీవుడై లేచి ఆయన ఆరోహణం అయిపోయినాడు. ఆయన ఎందుకంటే భూ సంబంధి కాదు. మనమందరము మట్టిలో నుంచి పుట్టినాం, కానీ ఆయన ఒక్కడే పైనుండి పుట్టినవాడు. ఆ విషయం గుర్తెరగాలి. ఆయనను పంపినాడు. నిర్గమకాండం 3:8 నేను దిగి వచ్చినానన్నాడు. ఆయన పైనున్నాడు కాబట్టి దిగినాడు. ప్రియమైన సహోదరులారా, ఉదయకాలం మనం ఈ తలంపులు మనసులో పెట్టుకున్నాం. ఆయన అత్యున్నతమైన ప్రేమ, ఆయన కృపా బాహుల్యము ఎవరికి సఖ్యము వర్ణింపనికే. మనం మన జీవితాల్లో ఆయన ప్రేమను వర్ణించుకుంటూ, ప్రభువా నేను ఇంత దుష్టత్వంలో ఉన్నా, నాకు ఎన్ని దుష్ట తలంపులు వస్తున్నాయో మనకు బాగా తెలుసు కదా, ఇంకెవరో చెప్పాల్సిన పని లేదు. ఇన్ని దుష్ట తలంపుల్లో ఉన్నప్పటికీ నన్ను చూసి ఇష్టపడ్డావు. ఈ లోకంలోనికి నువ్వు వస్తే చంపుతారని తెలిసి నువ్వు వచ్చినావు. ఈ ప్రేమకు ఏమి ఇవ్వలేనని మనం ఈ తలంపులు మనసులో పెట్టుకొని ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఎంత ప్రేమమయుడవు తండ్రి. పాపం నుంచి విడిపించడానికి ఆ భూమి ఆకాశం నుంచి చూసినప్పుడు నామాలో ఏ మంచి లేనప్పుడే నా యొక్క స్థానము వహించడానికి తండ్రి ఉమ్మివేయబడడానికి, కొట్టబడడానికి ఇష్టపడి మరణమై సిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడుగా తిరిగి లేచినావు, పాతిబిడ్డబడ్డావు. నీ ప్రేమకై ఏమి ఇవ్వలేక హృదయంలో కలిగిన కొద్ది స్తుతి ఆరాధన యేసునామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.